పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాల వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనము వరకు, 10వ వచనము 13వ వచనము. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, ప్రభూ, నా సేవకుడు ఒకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి యేసుతో, ప్రభూ, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా నా సేవకుడు స్వస్థత పొందును అని పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇశ్రాయేలీలలో నేను ఇంత విశ్వాసము చూడలేదు అని వక్కాణించుచున్నాను అని పలికెను. అంతట యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లే నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణముననే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనం ఆగమన కాలపు మొట్టమొదటి ఆదివారాన్ని ప్రారంభించుకున్నాం. ఆగమన కాలాన్ని ప్రారంభించుకున్నాం. ఆ మరుసటి రోజే ఆశ్చర్యకరంగా దేవుడు మనకి ఒక అన్యుడైనటువంటి శతాధిపతిని విశ్వాసానికి ఆదర్శంగా మన ముందుంచుతున్నాడు. ఆగమన కాల ప్రారంభములోనే దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా రెండు ముఖ్యమైనటువంటి సందేశాలను అందజేస్తుంది శతాధిపతి యొక్క విశ్వాసము ద్వారా. మొదటిది, రాబోయేటువంటి ఆ మెస్సయ్యాని మనం పొందుకోవాలి అంటే మనము నిరీక్షణ కలిగిన నమ్మకముతో, విశ్వాసముతో ఈ ఆగమన కాలాన్ని కొనియాడాలి. రెండవది, రాబోయేనట్టు మెస్సయ్య మన యొక్క హృదయములో, మన కుటుంబంలో జన్మించాలి అంటే ఈ శతాధిపతికి ఉన్నటువంటి దీనత, వినయము, తగ్గింపు మనలో ఉండాలి. ఒకసారి ఒక గ్రామంలో ఉన్నట్టు ఒక వ్యక్తి ప్రక్కన ఉన్న గ్రామానికి వెళ్ళటానికి బయలుదేరాడు. మొదటిసారి దూర ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన యొక్క మార్గంలో ఒక నీటిని, ఒక కాలువ, ఒక ఏరు లాంటి దానిని దాటవలసి వచ్చింది. నీరు బాగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కడ లోతుగా ఉంది, ఎక్కడ లోతు తక్కువగా ఉంది అని తెలుసుకోవటానికి తన చేతుల్లో ఒక కర్రను పట్టుకున్నాడు. ఆ కర్రతోటి లోతెక్కడ ఉంది, లోతెక్కడ లేదు అని తడుముకుంటూ చూసుకుంటూ నడుస్తూ ఉన్నాడు. తన జీవితంలో మొదటిసారి తాను అటువంటి ఏరు ప్రవహించే నదిని దాటుతున్నాడు. అతనికి ఆ రోజు అర్థమయ్యింది ఏమిటి అంటే, నీరు తక్కువగా ఉన్న కాడ, నీరు తక్కువ లోతు ఉన్న కాడ నీరు బుడగలు నొక్కుతూ చాలా స్పీడ్గా ప్రవహిస్తున్నట్టుగా కనబడుతుంది. నీరు ఎక్కడైతే లోతుగా ఉందో అక్కడ ప్రవాహం కనబడతల్లా. లోతుగా ఉన్న కాడ పైభాగంలో చాలా నెమ్మదిగా, నిబ్బరంగా, తొందర లేకుండా ఉన్నట్లుగా ఉంది. లోతు తక్కువగా ఉన్న కాడ బుడగల కక్కుకుంటా, గందరగోళం చేసుకుంటా నీళ్లు ప్రవహిస్తూ ఉంది. ఆనాడు ఆ వ్యక్తి అర్థం చేసుకున్నాడు, ఎక్కడైతే లోతు ఉంటుందో అక్కడ నెమ్మది ఉంటుంది. మానవ జీవితంలో కూడా అంతే ప్రియులారా. తెలుగులో మనందరికీ తెలిసిన సామెత, అన్నీ ఉన్న ఇస్తరు అణిగిమడిగి ఉంటుంది. ఏమి లేమి ఇస్తరా ఎగిరెగిరి పడుతూ ఉంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే,
ఈ ఆగమన కాలపు మొదటి రోజునే, ఈ యొక్క మొదటి సోమవారం రోజునే దేవుడు మనకి వినయము, దీనతలో ఉన్న గొప్పతనాన్ని మనకు బోధిస్తున్నాడు. శతాధిపతి అంటే ఎవరు? ఒక రోము యొక్క సైనికుడు. మామూలు సైనికుడు వాడు కాదు. శతకం, ఇంగ్లీష్లో సెంచూరియన్ అంటారండి. అంటే సెంచరీ అంటే ఎంత? 100 మంది సైనికుల మీద ఇతను అధికారి. అయితే అతను ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు పలికిన మాటలు వినండి ప్రియులారా, ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. శతాధిపతి ఒకడు యేసును సమీపించి, ప్రభు, నా సేవకుడు ఒకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచున్నాడు, మంచం పట్టి ఉన్నాడు అని తెలుపగా, ప్రభు తనంతట తాను ఏమన్నాడంటే, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 7వ వచనం, నేను వచ్చి వారిని స్వస్థపరుతునన్నాడు. జీసస్ ఆఫర్డ్ ది ఆపర్చునిటీ, ఐల్ కమ్ అండ్ హీల్ హిమ్. నేనే వచ్చి స్వస్థత పరుస్తానన్నాడు. కానీ ఆ శతాధిపతిలో ఉన్న దీనత చూడండి. వెంటనే ఆ శతాధిపతి యేసుతో, ప్రభువా, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు నా ఇంటిలోనికి రావటానికి నేను అర్హుడను కాదు, నేను యోగ్యుడను కాదు, నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా చాలు, నా సేవకుడు స్వస్థత పొందుతాడు. ఎంత దీనత, ఎంత వినయం ప్రియులారా. ఆ తరువాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యేసు ప్రభుతో. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 9వ వచనములో, అయ్యా, నేను కూడా ఒక అధికారిని, నా దగ్గర చాలామంది సేవకులు ఉన్నాడు, రా అంటే వస్తాడు, పో అంటే పోతాడు, కానీ నేను నిన్నట్టు అడిగేటువంటి ఆ అదృష్టం నాకు లేదయ్యా. నేను దీనుణ్ణయ్యా, నేను అర్హుడను కాదయ్యా. ఎంత వినయం ప్రియులారా, ఎంత దీనత. దానిని ప్రభువు మెచ్చుకుంటున్నాడు. అది మనందరికీ ఆదర్శం కావాలి. ఆగమన కాలంలో ప్రభువును చేరుకోవాలంటే మనందరికి ఉండవలసినటువంటి మొట్టమొదటి సుగుణం ప్రియులారా, దీనత, వినయము, తగ్గింపు. కారణం ఏమిటి అంటే, క్రీస్తు భగవానుడే తనను తాను తగ్గించుకున్నాడు. ఈ లోకములో మన కొరకై శరీరధారిగా జన్మించాడు. ఆయన జన్మించింది ఎక్కడ? ఏ రాజకుటుంబంలోనో, ఏ ధనవంతుల కుటుంబంలోనో కాదు. ఒక సర్వసాధారణమైనటువంటి చేతి వృత్తి చేసుకునేటువంటి యోసేపు మరియల కుటుంబంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? పాలరాతి భవనాలలోనో, దగదారి మెరిసేటు వజ్రాల మీదనో జన్మించలేదు. పశువుల కొట్టములో ఒక పేదవాడిగా జన్మించాడు, ఒక దీనుడిగా జన్మించాడు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు చదువుకుంటే, దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. శతాధిపతి దేవుని సన్నిధిలో చూపిన ఆ దీనత, ఆ వినయము మనము కూడా చూపించాలి. దేవుడు కోరుకునేది ఇదే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తనను తాను రిక్తును చేసుకొని మానవ రూపమును దాల్చి విధేయుడై జీవించాడు. ఒక్కసారి ఆ క్రిస్మస్ పండగ ప్రభు యొక్క జననాన్ని ఒక్కసారి ధ్యానం చేయండి ప్రియులారా. రాజులైన ముగ్గురు ఆ చిన్నారి పసిబాలుడిలో దేవుణ్ణి చూసి ఆరాధించారు, మోకరించారు, దీనత్వాన్ని కలిగి ఉన్నారు. పశువులు ప్రియులారా, పశువుల కొట్టంలో ఉన్న పశువులు, అవి దీనతకు గుర్తుగా ఉన్నాయి. గొల్లల ప్రియులారా, దీనతకు గుర్తుగా ఉన్నారు. మరియ యోసేపులు దీనతకు గుర్తుగా ఉన్నారు. నీవు నేను ఏ విధముగా యేసు ప్రభుని కలవాలనుకుంటున్నాం? మరిచిపోవద్దు ప్రియులారా, 7 పాపాలలో మొట్టమొదటి పాపం, 7 చావైన పాపాలలో మొట్టమొదటి పాపం గర్వము. గర్వం ప్రియులారా, ఈ గర్వాన్ని క్రీస్తు ప్రభు మన ఇంటిలో పుట్టాలి అంటే, మన హృదయంలో జన్మించాలి అంటే
దానిని తీసివేసుకోవాలి. యెషయా ప్రవక్త గ్రంథములో ఈ విధంగా పలుకుతాడు, దేవుడు సర్వోన్నత స్థలములలో ఉంటాడు, అదే విధముగా దీన మనస్కుల హృదయాలలో ఉంటాడంటండి. ఈ దీనత వినయాన్ని గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 8-9 వచనాలు ఈ విధంగా పలుకుతున్నాయి. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు, అతడు పాపులకు తన త్రోవలను తెలియజేయును, వినయవంతులను సన్మార్గమును నడిపించును, దీనాత్ములకు తన మార్గములను బోధించును. దేవుని యొక్క మార్గం మనం తెలుసుకోవాలి అంటే, దేవుని యొక్క తలంపులు మనం తెలుసుకోవాలి అంటే వినయము, దీనత కలిగి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు తన రహస్యాలని వినయాత్మునకు తెలియపరుస్తాడట. ప్రియులారా, ఈ లోకములో మొట్టమొదటి పాపం గర్వం కారణంగా బయలుదేరింది. మనం అనుకుంటాం ఏవమ్మ ఆదాములది అనుకుంటాం. దానికంటే ముందు లూసిఫర్ చేసిన పాపం అండి, దేవుని మీద తిరుగుబాటు, గర్వం. కీర్తన 113 7-8 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది, దేవుడు పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద మీద నుండి పైకి లేవనెత్తును, వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టును. దేవుడు మోషేను ఎందుకు ఎన్నుకున్నాడు? మోషేను గురించి సంఖ్యాకాండంలో ఏమని ఉంటుందంటే, మోషే భూమి మీద గల నరులందరిలో మహా వినయవంతుడు. ఆ వినయం, ఆ దీనత దేవుని కృపను పొందుకోవాలంటే లూకా సువార్త 1వ అధ్యాయం 52వ వచనములో మరియ తల్లి పాడిన స్తోత్ర గీతములో, అధికారులను ఆసనం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తే దేవుడు ఆయన. ప్రియులారా, ఈ ఆగమన కాలంలో ఒకవేళ మనలో గర్వం అనేటువంటిది ఏ రూపంలో ఉన్నా కానీ దానిని తీసివేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. వినయాన్ని ప్రసాదించమని వేడుకుందాం. కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పట్లా ఏమని? ఆయన ధనవంతుడై ఉండియు మనలను ధనవంతులను చేయుటకై ఆయన పేదవాడుగా మారెను. ఎంత పరమార్థం దాగి ఉంది ఈ మాటలలో. ఆయన ధనవంతుడై ఉండియు మనం ధనవంతులుగా చేయుటకై, తన యొక్క ఆ గొప్పతనంలో మనం పాలు పంచుకునేట్లు చేయటం కొరకై ఆయన పేదవాడిగా మారెను. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభంలో ఒక శతాధిపతి, ఒక రోమియుడు ఉంటాడు, ఒక శతాధిపతి ఉంటాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, అంటే శిలువ మీద ఉన్నప్పుడు మరొక శతాధిపతి ఉంటారు. ఈ శతాధిపతి యేసు ప్రభు మీద విశ్వాసాన్ని చూపించి యేసు ప్రభు చేత కొనియాడబడ్డాడు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదని ఈ శతాధిపతి విశ్వాసాన్ని చూచి యేసు ప్రభు మెచ్చుకుంటే, ఆ శతాధిపతి యేసు ప్రభు శిలువ మీద వేలాడుతుండగా చుట్టూ జరుగుతున్న కార్యాలను చూచి మరణించినప్పుడు ఇతడు నిక్కముగా దేవుని కుమారుడని పలికాడు. ఇద్దరు అన్యులే, కానీ వారి విశ్వాసం గొప్పది, మనందరికీ ఆదర్శం. ప్రియులారా, మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. ప్రభు ఈ రోజున ఆ శతాధిపతి, ఆ అన్యుడు, ఆ రోమియుడు గురించి పలికినట్టు మాటను గురించి ఏమిటి అంటే, ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇట్టి విశ్వాసమును చూడలేదు. కొన్నిసార్లు అన్యులు యేసు ప్రభు యొక్క మహిమని, గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు వాళ్ళు మంత్రముగ్ధులై ఆకర్షించబడతారు, అద్భుతాలు పొందుకుంటారు. మనం ఎప్పుడూ యేసు ప్రభు దేవుడిని అంగీకరిస్తాం, అలానే ఉంటాం, కానీ అద్భుతాలు పొందుకోలేకపోతున్నాం. కారణం ఏమిటి అంటే, అక్కడే ఉంటాం, ఆయన దగ్గరే ఉంటాం, ఆయన గొప్పతనం మనం తెలియట్లా. అన్యులు ఒక్కసారి ప్రభు గురించి తెలుసుకుంటే ఎంత భక్తిగా ఉంటారు వాళ్ళు, ఎంత విశ్వాసంగా ఉంటారు వాళ్ళు, ఎంత పవిత్రంగా ఉంటారు వాళ్ళు. అందరి గురించి అంటలేదండి, క్రైస్తవుల గురించి, కొంతమంది గురించి అంటున్నానండి. భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, ఏదో
నామకాద్రపు క్రైస్తవులుగా ఉంటున్నారు. ప్రభు ఈ రోజున ఆ అన్యుడు, ఆ శతాధిపతి, ఆ రోమియుడు, ఆ సైనికుడు గురించి పలికిన మాటలు ప్రియులారా మనందరికీ కూడా జ్ఞాపకం రావాలి. మరొక ముఖ్యమైన మాట ఏమిటి అంటే, నడి పూజలో ప్రియులారా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ముందు గురువు, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించాడు క్రీస్తు ప్రభువు, ఈ విందులో పాల్గొన్న పిలువబడినటువంటి వారు ధన్యులు అన్నప్పుడు ఈ శతాధిపతి యేసు ప్రభు దగ్గర చేసిన ప్రార్థన మనందరం చేస్తాం. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడం నేను యోగ్యుడని కాను, నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ ఆరోగ్యం పొందును. దీనతకు మారుపేరు ఈ ప్రార్థన. నేను అర్హుడను కానయ్యా అని పలుకుతున్నా. రెండవది, అతనిలో ఉన్న అపారమైన విశ్వాసం ప్రియులారా, దీనత, వినయ, ఆ అవిశ్వాసం. ఇంకా ఆయన డౌట్ లేదు. ఇంకా అయ్యా నువ్వు ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థత పొందేస్తాడు. అంత గొప్ప విశ్వాసం. ఒక అన్యుడిలో యేసుప్రభు మీద ఉన్న విశ్వాసం. మరొక ముఖ్యమైన మూడవ మాట, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు ఆయన? తన కోసమా కాదు, తన కుటుంబీకుల కోసమా కాదు, తన బిడ్డల కోసమా, తన బంధువుల కోసం కాదు, తన దగ్గర పనిచేసే సేవకుడు కోసం ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్య దగ్గరకు వచ్చి అతను, వాట్ ఎ గుడ్ హార్ట్ హీ హ్యాస్, వాట్ ఎ బిగ్ హార్ట్ హీ హ్యాస్. ఎంత గొప్ప హృదయం అండి. స్వార్థం లేదు అతనిలో. ప్యూర్ ఫెయిత్, స్వచ్ఛమైనటువంటి విశ్వాసం, విధేయత, పరులకు సేవ చేయాలని ఆశ. నిజంగా ఈ శతాధిపతి క్రైస్తవులమైన మనందరికీ కూడా పలు విధాలుగా ఆదర్శం ప్రియులారా. ఈ ఆగమన కాలంలో ముఖ్యంగా దేవుడే ఒక పసిబాలుడిగా పశువుల కొట్టములో జన్మించబోతున్నాడు. ఆయనను తగ్గించుకున్నాడు. నీవు నేను కూడా తగ్గించుకొని ఆయన దగ్గరికి వెళదాం, ఆయన కృపను పొందుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనంలో, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును. ఈ ఆగమన కాలములో మొట్టమొదటిగా మనం విడిచిపెట్టాల్సినటువంటి దుర్గుణం ప్రియులారా, గర్వము అనే దుర్గుణాన్ని విడిచిపెట్టాలి. వినయము అనే ఆభరణాన్ని మనం తొడుగుకోవాలి. వినయము అనే వస్త్రాన్ని మనం తొడుక్కోవాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన ప్రార్థన దేవుని సన్నిధిలో అంగీకరించబడాలి అంటే పరిసయ్యులలో ఉన్న గర్వాన్ని తీసివేసుకొని సుంకరులో ఉన్న వినయాన్ని మనం ఆభరణంగా స్వీకరించాలి. ముఖ్యంగా ప్రియులారా, ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మీ ముందుంచి ముగిస్తాను. ఏమంటాడు? స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పని చేయకుడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా మీరు భావించండి. స్వార్థంతో కానీ అహంభావంతో గర్వంతో కానీ ఏ పని చెయ్యమాకండి. ఈ ఆగమన కాలములో ప్రభు రాకడ సమయములో దర్శన గ్రంథములో మరొకసారి చెప్తాడు. ఏమని? ఎవరు నరకము పాలవుతారంటే వారిలో గర్విష్ఠులు అని రాయబడి ఉంటుందండి. మోక్షము మనం పొందుకోవాలి, రక్షణ మనం పొందుకోవాలి, యేసయ్య మనలో జన్మించాలి అంటే ఈ దీనత, ఈ వినయము, ఈ తగ్గింపు ప్రసాదించమని వేడుకుందాం. ఏ విధంగా చేద్దాం తగ్గింపుని? ప్రియులారా, క్షమించమని అడగటంలో మనం తగ్గుదాం. పొరపాటున తప్పు జరిగితే నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, లెట్ us సే. ఒకవేళ ఎవరైనా కానీ భర్త భార్యకు, భార్య భర్తకు వ్యతిరేకంగా, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధుమిత్రులు, ఒక అడుగు తగ్గుదాం ప్రియులారా. ఈ ఆగమన కాలంలో బాప్తిస్మ యోహాను, కూల్చుము ప్రతి కొండము, పూడ్చుము ప్రతి లోయను అంటున్నాడు. ఏం కూల్చాలి? మనలో ఉన్న కొండల్లాగా పేరుకుపోయిన గర్వాన్ని కూల్చాలి, పొగరబోతుతనాన్ని కూల్చాలి. అప్పుడు యేసు ప్రభుకు మన హృదయంలో ఒక మార్గాన్ని సిద్ధపరిచినటువంటి వారం అవుతాం. మనం ప్రభువుని వేడుకుందాం తలలో వంచి. దీనత,
విశ్వాసం మనకు అనుగ్రహించమని. సర్వశక్తిగల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు ఆగమన కాలపు మొదటి సోమవారం రోజున శతాధిపతిని మాకు ఆదర్శంగా ఇస్తూ ఆయనలో ఉన్నటువంటి 3 ముఖ్యమైన సుగుణాలు, దీనత, విశ్వాసము, పరుల కొరకే ప్రార్థించే గుణం, ఈ 3టిని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. తండ్రి, మాలో ఉన్న గర్వాన్ని తొలగించండి, మాలో ఉన్న అహంభావాన్ని తీసివేయండి. గర్వము వినాశనానికి ముందుగా నడుస్తుందని పలికావు ప్రభువా. వివిధ రూపాలలో మాలో ఉన్న గర్వాన్ని తొలగించండి. ఒకవేళ గడిచిన కాలంలో మేము గర్వపు మాటలతో, గర్వపు చూపులతో, గర్వపు క్రియలతో మేము జీవించినట్లయితే ప్రభువా మమ్ము క్షమించండి, మా పాపాలు మన్నించండి. నీ రాకడ కొరకై సిద్ధపడేటువంటి ఈ ఆగమన కాలములో మేము వినయమైనటువంటి సుగుణాన్ని అలవాటు చేసుకునేటట్లుగా మమ్మ దీవించండి. గర్వాత్మలను దగ్గరికి రానివయ్యా, గర్వాత్మలను నువ్వు తొక్కివేస్తావు ప్రభువా. ఈనాడు ప్రభువా, ఈ ఆగమన కాలం మొదటి సోమవారం రోజున ఎవరైతే నీ బిడ్డల యొక్క వాక్య పరిచయలో పాల్గొంటున్నారో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. తండ్రి, మమ్మందరిని దీవించండి నాయన. మేమందరము కూడా నీ రాకడ కొరకే మేము సిద్ధపడేలాగా మమ్మ దీవించండి. ఎవరైతే మా కోసం ప్రార్థించండి అని విశ్వాసము కలిగినట్టు హృదయముతో, నమ్మకముతో అర్థిస్తున్నారు తండ్రి, వారందరిని మీరు దీవించండి నాయన. అడుగుడి మీకు వసకబడును, అడిగిన ప్రతి వానికి ఇస్తానన్న పలికావు కదయ్యా. నీ బిడ్డలకు ప్రసాదించయ్యా. ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో మారు మనసు, హృదయ పరివర్తన, తగ్గింపు జీవితం, వినయము కలిగిన మనస్సును మాకు దయచేయి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా మీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ఈ ఆగమన కాలంలో ప్రభువా కుటుంబాలలో ప్రభువా శాంతి లేక సమాధానమైనట్టు ఉన్నటువంటి వారి మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి తండ్రి. ఈ కృపాకాలాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మేము ఒకరితో ఒకరు సఖ్యపడి నీ రాకడ కొరకే సిద్ధపడే బిడ్డలుగా మమ్మ దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.